గోవర్ధన్ గారు, నమస్తే. మరి చూస్తున్నారు ఇప్పటికే గువ్వల బాలరాజు రాజీనామాపై అనేక విమర్శలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క బీఆర్ఎస్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది కాబట్టి ఆయన ఆ రాజీనామా చేసి ఆల్టర్నేట్ ఆప్షన్ చూసుకున్నారంటూ కూడా ఇలా అనేక ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. మరి కవిత అన్న మాట నిజమేనా అన్న ఒక ప్రశ్న కూడా వెలువెత్తోంది. మరి ఏమంటారు? చూడండి, గోల బాలరాజు గారు అయితే ఆయన స్పష్టంగా ఎందుకు రాజీనామా చేసినది కూడా చెప్పలేదు. వాస్తవంగా ఆయనకున్న స్థాయికి మించి గౌరవం ఈ పార్టీ ఇచ్చింది. రెండో అంశం కూడా ఏంటంటే, కవిత గారి విషయం వస్తే కూడా కవిత కూడా ఏది పార్టీని విమర్శించలేదు. పార్టీలో జరుగుతున్న కొన్ని విషయాలని తాము చెప్పదలుచుకున్న విషయాన్ని ఆమె చెప్పింది. అంత మాత్రాన ఈ పార్టీకి ఏదో నష్టం జరుగుతుందంటే మేమేమి భావిస్తాం. రెండోది ఏంటంటే, ఇలాగ మిత్రుడు చెప్పినట్టు ఇప్పుడు వస్తున్న రాజకీయ పరిణామాల్లో అక్కడ ఉన్న వేరే పోటీ, ఇతర క్యాడరు, ఇతర కార్యకర్తలు, ఇంకో కొంతమంది యాక్టివ్ అయిన సందర్భంగా వాళ్ళకి ఏదైనా రేపు నష్టమైద్దనే ఆలోచనతో వాళ్ళకున్న అంచనాలని తీసుకునే రాజకీయాలు చేస్తారు. ఇంకా 2 నెలల్లో ఎన్నికలు కూడా వాతావరణం వచ్చింది కాబట్టి తొందరగా గువ్వల బాలరాజు వల్ల ఏదో నష్టం అవుతుంది, మొత్తం జిల్లాలో ఏదో ఇది, రాష్ట్రంలో ఏదో జరుగుద్ది అనేది లేదు. ఇప్పుడున్న పరిస్థితులు ఎవరైనా ఇప్పుడు రాజకీయ ఆత్మహత్యలు తప్ప హత్యలు ఏం లేవు. ఎందుకంటే ఈరోజు ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్ రాజకీయంగా విఫలమైంది. మూడోది, ఈ రాష్ట్రంలో బీజేపీ సంబంధించిన విషయంలో కూడా బీజేపీ కూడా ఈ రాష్ట్రంలో నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అనే పరిస్థితులు లేదు. అందుకనే ఈ సందర్భంగా ఎవరైనా పార్టీ నుంచి విడినా కానీ, పార్టీకి వ్యతిరేకంగా పోయినా కానీ వాళ్ళు స్వయంగా రాజకీయ ఆత్మహత్య చేసుకోవడం తప్ప రేపు భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీకి జరిగే నష్టం అయితే ఏం లేదు.